మళ్లీ జన్మంటూ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందన్నారు ప్రముఖ గాయని మంగ్లీ. తొలిసారిగా సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. స్వామివారిపై మంగ్లీ అన్నమయ కీర్తనలు ఆలపించారు. నగరంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆశీర్వదించారన్నారు. ఆదిత్య స్వామిని దర్శించుకోగానే తనకు తెలియకుండానే భావోద్వేగానికి గురయ్యానని మంగ్లీ వివరించారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు మంగ్లీ. సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా లవ్ ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా. నేను నెక్స్ట్ వచ్చే జన్మ చెప్పాను అన్న కూడా వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు. అంత లవ్, వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది, ఎమోషన్ అయిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అ లాట్. సూర్యుడు అంటేనే ప్రత్యక్ష దైవము, అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాన్ని నేను దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ రథసప్తమి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా లవ్ ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా. నేను నెక్స్ట్ వచ్చే జన్మ చెప్పాను అన్న కూడా వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు. అంత లవ్, వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది, ఎమోషన్ అయిపోయాను.